డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే జవేరియా గారు. నమస్తే కీర్తి గారు. సో రోజు ఎప్పుడైతే మాకు మంచి మంచి బిజినెస్ ఐడియాస్ ఇస్తూ ఉంటారో, యాక్చువల్లీ నాకు బిజినెస్ అనే పాటికి ఫస్ట్ ఒక అపియరెన్స్ చూస్తూ ఉంటాం. మన అందరూ కూడా అపియరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి రెడీ అవ్వడానికి మనం చాలా ఇన్వెస్ట్ చేస్తాం యాక్చువల్లీ. సో అది మేబీ డ్రెస్ మేబీ కావచ్చు, లేదంటే యాక్సెసరీస్ కావచ్చు. అండ్ మనం రెడీ అయ్యే ప్రతి దాంట్లో యాక్సెసరీస్ లైక్ మంచి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది యాక్చువల్లీ. సో ఇలా యాక్సెసరీకి రిలేటెడ్ అంటే మనకి వేసుకునే యాక్సెసరీస్ రిలేటెడ్ ఏమైనా బిజినెస్ మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అంటే లైక్ మంచి రిటర్న్స్ వచ్చేలాగా ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయంటారా? ప్రతి ఒక్క ఉమెన్ హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా చాలా ఇష్టపడుతుంది. కరెక్ట్. సో అది ఒక్కటితో సరిపెట్టరు. కరెక్ట్. మినిమం అంటే కూడా ఒక 3 to 4 హ్యాండ్ బ్యాగ్స్ అనేది కలెక్షన్ అనేది చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు లెదర్ బిజినెస్, లెదర్. ఓకే. సో లెదర్ తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, అండ్ తర్వాత మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో కూడా చాలా చాలా ప్రాధాన్యత నిర్వహిస్తుంది లెదర్. ఓకే, అంటే కాస్ట్లీ అంటారు కదా? ఎస్, ఇక్కడికే వస్తున్నా నేను. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరంగా చూసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10% రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పడితే అది అంతా డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, కన్జ్యూమర్స్, తర్వాత ట్యాక్స్ ఇవన్నీ పడి అది 50% అయిపోతుంది అనమాట. అంత డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. కానీ ద మెయిన్ బెనిఫిట్ హూ విల్ గెట్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ కి చాలా ఎక్కువ బెనిఫిట్స్ అనేది చూస్తారనమాట. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేసేకి మీ దగ్గర చాలా వరకు అనుకుంటారు ఒక 50 lakhs లేకపోతే 1 crore ఉంటే తప్ప లెదర్ బిజినెస్ అనేది చెయ్యలేము. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే అట్లీస్ట్ అంతే అనుకుంటారు కదా, కానీ 10 lakhs తో కూడా స్టార్ట్ చేయొచ్చు. 10 lakhs తో కూడా? 10 lakhs తో కూడా ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. అండ్ చక్కగా అంటే ఒక కంప్లీట్ గైడెన్స్ అనమాట. మెషినరీ ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు, అండ్ గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ ఎలా లభిస్తుంది, సో ఫండ్స్ ఎంత వస్తుంది, అండ్ తర్వాత వచ్చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే వరకు కూడా ఒక కంప్లీట్ గైడెన్స్ అనేది మన దగ్గర నుంచి లభించడం జరుగుతుంది. ఓకే, మీరు గైడ్ చేస్తారు కంప్లీట్ మనకి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ దాని మీరు అన్నట్టు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, అండ్ దాన్ని ఎలా మనం దానికోసం రెడీ అవ్వాలి అనేది అంతా కూడా మీరు గైడ్ చేస్తారు. అబ్సల్యూట్లీ కీర్తి గారు. నా బ్యాక్ ఎండ్ లో టీమ్ ఉంటది కాబట్టి ఐ విల్ కనెక్ట్ టు దట్ టీమ్. సో దే విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. ఒక 10 lakhs పెట్టుబడి ఉన్న మీ లెదర్ బిజినెస్ అనేది చూడొచ్చు. ఎంత ప్రాఫిట్ రేషియో అంటే 100% ఉంటుంది, కానీ నేను ఇక్కడ 80% అని చెప్తా. 100 and above కూడా మీరు అర్న్ చేయొచ్చు ఇందులో. సో ఎలా అర్న్ చేస్తారంటే ఒక్కసారి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాక ఆ బ్రాండెడ్ కలెక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ సప్లై చేస్తే వాళ్ళు జస్ట్ అక్కడ వాళ్ళ బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సో లేబుల్ ఎప్పుడైతే అక్కడ క్రియేట్ చేయడం జరుగుతుందో దాని ప్రైస్ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ మీరు టార్గెటింగ్ కస్టమర్స్ ని చూస్ చేసుకుంటే ఒక బ్రాండెడ్ వన్స్ ని మీరు చూస్ చేసుకుంటున్నారంటే ఒక 4-5 బ్రాండ్స్ చాలు మీకు. చాలు. అక్కడ ఇంకా రెగ్యులర్ గా సప్లై చేయొచ్చు అనమాట. అంటే మనం ఓన్లీ లెదర్ ప్రిపేర్ చేసి ఇస్తాం. లెదర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ గా బ్యాగ్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మనకు బ్యాగ్స్ మనం ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళ లేబుల్స్ వేసుకుంటారు. దే హ్యావ్ దేర్ ట్యాగ్స్. కరెక్ట్. DNG అనుకోండి. సో చాలా వరకు ఇలాంటివి ఉంటాయి కదా మనకు. సో వీళ్ళందరూ వాళ్ళ ట్యాగ్స్ యూజ్ చేసి అక్కడ బ్రాండ్ వాల్యూ పెంచుకోనికి రేట్ పెంచేస్తారు అనమాట. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వాళ్ళ బ్రాండ్స్ వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సెపరేట్ యూనిట్స్ ఉంటాయేమో లైక్ మ్యానుఫ్యాక్చర్ కి? లేదు, వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరర్స్ యూనిట్ త్రూనే కొంటారు. ఓకే. సెపరేట్ గా వాళ్ళకి అంటూ ఎక్కువ ఉండవు, మినిమమే ఉంటుంది. కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు. సో ఒక్క చోటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా వరకు అవుతుంది. బ్రాండ్ అనేసరికి మేమేమనుకుంటాం వాళ్ళు అది అక్కడ నుంచి అంత వాళ్ళదే ప్రిపేర్ అయిపోయి ప్రోడక్ట్ రెడీ అయ్యి వస్తుంది. బట్ ప్రికాషన్స్ అయితే ఇక్కడ తీసుకుంటారు. పర్టికులర్ బ్రాండ్ కి ఒక నీడ్ అనేది ఉంటది. స్పెసిఫికేషన్ ఆఫ్ కలర్ కానివ్వండి, స్పెసిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ కానివ్వండి. ఇప్పుడు ఒక్కొక్క క్లాత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కత్ కాటన్ అనుకోండి, ఎగ్జాంపుల్ క్లాత్ లో చెప్తున్నాను. సో దానికి పాలిస్టర్ కి వేరియేషన్ ఉంటుంది. కరెక్ట్. మ్యానుఫ్యాక్చరర్స్ ఒకరే ఉన్నా కూడా ఇక్కత్ బ్రాండ్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కత్ క్లాత్ మాత్రమే ఇస్తారు.
కరెక్ట్. సో అలా వేరియేషన్స్ త్రూ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో అలా అక్కడ కూడా మీరు సప్లై చేస్తూ చాలా చక్కగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. అండ్ బెల్ట్ కానివ్వండి, చాలా చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. నాట్ ఓన్లీ 1 or 2 యాక్సెసరీస్. సో లెదర్ అనేది లెదర్ జాకెట్స్ కానివ్వండి, సో చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఎస్పెషలీ ఎక్స్పోర్ట్ ఐటమ్ కాబట్టి ఇందులో చాలా ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మహిళలు కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే చాలా మంచి బిజినెస్ ఏమో. మీరు అన్నట్టు ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, యాక్సెసరీస్ పరంగా చాలా రకాలుగా మీరు అన్నట్టు జాకెట్స్ చేసుకోవచ్చు, షూస్, వాచెస్ కానీ ఏవే వాట్ నాట్ వీ కెన్ హ్యావ్ ఎనీథింగ్, రైట్? సో ప్రాఫిట్స్ బాగుంటాయి అనుకుంటా. ఇన్వెస్ట్ చేయగలిగితే అండ్ వర్కౌట్ చేయగలిగితే చాలా మంచి బిజినెస్, ఐ గెస్. అబ్సల్యూట్లీ కీర్తి గారు. సో దీనికి తగ్గట్టు గైడెన్స్ అండ్ హూ ఎవర్ ఇస్ లైక్, అంటే ఎవరు దీనికి సూటబుల్ అవన్నీ కూడా మీరు గైడ్ చేస్తారు అంటున్నారు. అండ్ మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి అంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి కదా, వాటిని కన్సల్ట్ చేస్తే చాలేమో. అవునండి. సో ఎవరైనా సరే సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ రెజిన్ ఆర్ట్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి June 6th, 7th, 8th ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. రెజిన్ ఆర్ట్ త్రూ కూడా చాలా వరకు సంపద అనేది చూస్తాం. రెజిన్ ఆర్ట్ మనకి మీరు అన్నట్టు పార్ట్ టైం కూడా చేయొచ్చు అన్నారు కాబట్టి సో దా డీటెయిల్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేస్తారేమో. ఎస్ కీర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.